ఓం శాంతి. బ్రహ్మకుమారి శుక్లా దీది గారు ఒకసారి వంటగదిలో ఒక ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో మమ్మాతో జరిగినటువంటి అద్భుతమైన అనుభవాన్ని వారు ఈ విధంగా పంచుకుంటున్నారు. నాకు బాబా జ్ఞానం అమృత్సర్లో 1954 సంవత్సరంలో లభించింది. ఆ రోజుల్లోనే మమ్మ అమృత్సర్కు వచ్చారు. అప్పుడు నేను భోజనం తయారు చేసే సేవలో ఉన్నాను. మమ్మ చైతన్య దుర్గా అని నా మనసులో భావించేదాన్ని. మమ్మ వంటగదిలోకి వచ్చినప్పుడు తల్లి కొరకు భోజనం తయారు చేస్తున్నావా అని అడిగేవారు. ఒకరోజు ఒక మాత వంటగదిలో బెల్లపు దలియా గోధుమ జావ తయారు చేసి తీసుకువెళ్తున్నప్పుడు ఇత్తడి పాత్ర చేతి నుండి జారి పడిపోయింది. నా చేతులపై కాళ్లపై దలియా పడింది. అక్కడున్న అక్కయ్యలు మమ్మాను పిలుచుకుని వచ్చారు. మమ్మ చూసి, మమ్మ కొరకు భోజనం తయారు చేస్తూ ఉన్నారు, ఏం పర్వాలేదు, త్వరలో బాగైపోతుంది, చింతించే అవసరమే లేదు అని అన్నారు. వెంటనే నా పాదాలు చల్లగా అవుతున్నట్లు అనిపించింది. మమ్మ నా బాధనంతా హరించేశారు. బాధ, నొప్పి ఏమీ లేదు కదా అని అందరూ అడిగారు. అప్పుడు నాకు నొప్పి ఉన్నట్లుగా కూడా గుర్తులేదు, నాకు తెలియలేదు అని చెప్పాను. ఎంత సుందరమైన అద్భుతమైన అనుభవం కదా మమ్మాతో. ఓం శాంతి.